చూడండి, దానియేలు బబులోను పట్టణానికి కొనిపోబడ్డాడు. బబులోను పట్టణంలో బానిసలుగా వెళ్ళినారు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. బానిసలుగా కొనిపోబడ్డప్పుడు రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటిదంటే, వీరిని ఒక మంచి రాజనగరంలో పెట్టినారు. ఈ నలుగురిని రాజు భుజించు అన్న పానీయములు దానియేలుకి, షడ్రక్, మేషక్, అబేద్నెగోకి రాజు ద్వారా పంపబడ్డాయి. అప్పుడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోరు ఈ యొక్క రాజు పంపిన అన్న పానీయాలను తృణీకరించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. వారి అంతరంగంలో ఒకవేళ ఒక ఆలోచన రావచ్చు, పేదరికంలో ఉన్న నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని రాజు తినే భోజనము, పానీయము దేవుడే మా జీవితంలో అనుమతించినాడని వారు రాజు తినే భోజనాన్ని, పానీయాన్ని భుజించలేదు. కానీ రాజు ఏమనుకున్నా పర్వాలేదని ఆ అన్న పానీయాలని తృణీకరించినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. కొన్నిసార్లు నీ పిలుపును, దేవుని ప్రణాళికను నీ నుండి దూరం చేయటానికి బబులోను పట్టణము నుంచి, సాతాను నుంచి కొన్ని ఆశీర్వాదాలు నీ జీవితంలో అనుమతించబడతాయి. బీ కేర్ఫుల్. నువ్వు అనుకుంటావు, ఇదిగో నేను విజయం పొందుకున్నా, నేను గెలిచినా, ఇది దేవుని చిత్తమేమో, దేవుని సహాయం చేస్తేనే కదా నేను గెలిచినా, నేను దేవుని సహాయం చేస్తేనే కదా నేను విజయం పొందుకున్నా అనుకుంటున్నావు. కానీ ఒకరోజు దెబ్బ కొడతాడు దేవుడు, జీవితంలో కోలుకోలేని దెబ్బ పడుతుంది నీకు. హల్లెలూయా. నువ్వు అనుభవించేది అది బబులోను పట్టణం నుంచి వచ్చిన ఆశీర్వాదం. నువ్వు అనుకుంటున్నావు దేవుడు పంపిన ఆశీర్వాదం అనుకుంటున్నావు. నెవర్. నో, దేవుని పంపిన ఆశీర్వాదం కాదది. దేవుడు అట్టి ఆశీర్వాదాలు పంపడు. దేవుని ఆశీర్వాదాలు దైవ సంబంధమైన ఆశీర్వాదాలు. దేవుడు కొన్నిసార్లు వద్దన్న మనుషులను సంతోషపరచటానికి, మనుషులను ప్లీజ్ చేయటానికి ఒకవేళ పరిగెత్తినావా, దేవుని సన్నిధిని కుటుంబం నుంచి దూరం అయిపోతుంది అంతే. హల్లెలూయా. ఉజ్జియా జీవితంలో జరిగిన సంఘటన అదే. మనస్సులో గర్వపడి స్థిరపడి పాడైపోయినాడట ఉజ్జియా. ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో, ఆ కుష్టు వ్యాధి అనేది వచ్చింది, చనిపోయే అంతవరకు కూడా ఉజ్జియాని విడిచిపెట్టలేదు. నా ప్రియ సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద క్రీస్తు రక్తంలో దేవుడు మనల్ని ఎందుకు కడిగినాడంటే నమ్మక ద్రోహం చేయటానికి కాదు, కానీ మనం నమ్మకస్తులుగా ఉంటూ ఆయనకు సహకరించడానికి. ప్రతి నిత్యం నమ్మకంగా ఉంటూ ఆయనకు సహకరించడానికి. మనకంటే శ్రేష్ఠులు, యోగ్యులు, ధనవంతులు, అందచందాలున్న వారు, గొప్పవారు, మేధావులున్నా నువ్వు ఈరోజు ఎందుకు మందిరంలో కూర్చున్నావు, ఎందుకు నువ్వు బైబిల్ పట్టుకున్నావు, ఎందుకు ప్రార్థనకు వస్తున్నావంటే అంత గొప్పవారున్నా నీలో నమ్మకత్వాన్ని చూడటానికి, నీలో నీతి నిజాయితీని చూడటానికి, నీవు ఏదో దేవునికి సహకరిస్తావని క్రీస్తు రక్తంలో నిన్ను కడిగి తన బిడ్డగా నిన్ను స్వీకరించున్నాడు. కానీ ప్లీజ్, ఐ లవ్ యూ ఎవ్రీబడి, దేవునికి మనం నమ్మక ద్రోహం చేయొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనపై ఆధారపడుతూ మనల్ని నమ్ముతున్నప్పుడు మనము ఎప్పుడు కూడా ఆ నమ్మకత్వాన్ని నుంచి దూరమైనామంటే మనము దేవునికి ద్రోహం చేసిన వారం అవుతాము. మనం దేవునికి ద్రోహం చేస్తే ద నెక్స్ట్ టర్న్ శాపం అనేది ప్రవేశిస్తుంది. ఉజ్జియా జీవితంలో అదే జరిగింది. చదవండి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయుదానిని వెతికినందుకును సౌలు హతమాయెను. చూడండి, సౌలు ఏ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలే తాను రాజు అవుతానని. చప్పట్లు కొట్టండి. ఏదో గార్ధబములు తప్పిపోయినాయి, వెతికి తీసుకొని వద్దామని బయలుదేరినాడు సౌలు. కానీ దేవుడు సౌలును రాజుగా చేసినాడు. రాజుగా చేసి, చదవండి సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. కాబట్టి
మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించియున్నాడు. చాలు. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించున్నాడు. ఎవరిని? సౌలును దేవుడు రాజుగా నిర్ణయించున్నాడు. ఇంకా సౌలుతో దేవుడు ఏమన్నాడంటే, సదాకాలం ఇశ్రాయేలులకి నువ్వు రాజుగా ఉంటావు అన్నాడు. ఇంత గొప్ప ప్రవచన వాగ్దానాలు ఉన్నాయండి సౌలుకి. కానీ సౌలు చేసిన పని ఏంటిదంటే, చదవాలి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10:13. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక, యెహోవా ఆజ్ఞ గైకొనక అంటే యెహోవాకి నమ్మకముగా ఉండక, ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును. చూడండి, యెహోవాకి నమ్మకముగా లేడు కాబట్టి యెహోవా దృష్టికి ఏం చేసినాడు? ఈయన చెప్పాలి, ద్రోహము చేసినాడు. ద్రోహము చేయటమును బట్టి ఇమ్మీడియట్ గా వచ్చింది శాపం. యెహోవా యొద్ద వెళ్ళి విచారణ చేయవలసిన ఈ సౌలు మాంత్రికుల దగ్గరికి వెళ్ళి, శాతబడి ప్రయోగించే వారి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎంత బాధపడతాడండి దేవుడు. సౌలును దేవుడు ప్రేమించి ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్తే, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనక మాంత్రికుల దగ్గరికి వెళ్ళినాడు. సౌలా, సదాకాలము నువ్వు ఇశ్రాయేలులకి రాజుగా ఉంటావు. సౌలా, నేనే నిన్ను వారి మీద రాజుగా స్థిరపరిచిన దేవుడని అన్న ఆ గొప్ప మహిమ కలిగిన దేవుడు ఎన్ని ఆశలు పెట్టుకొని ఉండొచ్చు సౌలు మీద. కానీ నమ్మకముగా ఉండవలసిన సౌలు నమ్మకత్వాన్ని కోల్పోయి దేవునికి ద్రోహం చేసినాడు. శాపాన్ని కొన్ని తెచ్చిపెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావు నేను ఏ పొరపాటు చేసినానని నా కుటుంబంలో ఈ శాపం, నేను ఏ పొరపాటు చేసినానని నా కుటుంబం ఈ విధంగా విచ్ఛిన్నమైపోయింది అని చాలాసార్లు నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు చేసిన పని ఒకటే. దేవుడు నిన్ను ఎంతగానో నమ్ముతూ ఉన్నాడు. కానీ ఆ నమ్మకత్వం నుంచి నువ్వు దూరం కావటమును బట్టి ఈరోజు దేవునికి ద్రోహం చేసిన వాడుగా ఉంటున్నావు. దేవుని ముందు దోషిగా నిలబడి ఉన్నావు. ఎందుకు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావంటే, ఈరోజు కానీ నువ్వు పశ్చాత్తాపపడితే కోల్పోయినవన్నీ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుని బిడ్డలారా, నీవు గాని పశ్చాత్తాపపడితే దేవుడు మనస్సును మార్చుకొని కోల్పోయినవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు పశ్చాత్తాపపడకపోతే దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా విఫలమైపోతాయి. హల్లెలూయా. రమషదరలరియానా. చూడండి, సౌలు మీద దేవునికి ఎన్నో ఉద్దేశములు ఉన్నాయి. ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి సౌలు మీద. నా బిడ్డలని పరిపాలించే గొప్ప రాజు. నా సౌలు నాకు ద్రోహం చేయడని దేవుడు ఎన్నోసార్లు అనుకున్నాడేమో. కానీ దేవుని ఆజ్ఞ గైకొనకపోవటంను బట్టి, ఆ నమ్మకత్వముగా ఉండకపోవటంను బట్టి దేవుని ఉద్దేశములన్నీ కూడా దూరం అయిపోయినాయి. దేవుని బిడ్డలారా, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు, నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ఎవరికైనా ఏ విధంగా ఉన్నావో నాకైతే తెలియదు. కానీ నేను 2 చేతులు జోడించి బ్రతుకులాడుతున్నా. నమ్మక ద్రోహం చేయొద్దు బిడ్డ. సౌలు మీద దేవుడు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు.
ఆశలు కలిగి ఉన్నాడు. కానీ దేవుని మాటని గైకొనక మాంత్రికుల దగ్గరికి వెళ్ళిపోయినాడు సౌలు. దావీదు జీవితంలో కూడా బెత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుడు ఎంత తలగొట్టుకొని ఏడ్చినాడు. కానీ నాతాను వెళ్ళి దావీదుతో చెప్పగానే నాతాను నన్ను క్షమించవా అనలేదు, కానీ దేవా నన్ను క్షమించవా అన్నాడు. సౌలు చేసిన పొరపాటు ఏంటిదంటే సమూయేలు నన్ను క్షమించవా అన్నాడు, కానీ తండ్రి నన్ను క్షమించవా అని సౌలు. కానీ దావీదు ప్రార్థన ఏంటిదంటే నాతాను దయచేసి నన్ను క్షమించవా అనే, కానీ పరుపు తడిచిపోయేంత వరకు కూడా పశ్చాత్తాపముతో దావీదు ఏడ్చినాడు. అప్పుడు దేవుడు కనికరించినాడు. చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజు ఎందుకో నువ్వు సడన్ గా ఈ మందిరానికి వచ్చినావు బిడ్డ. నువ్వు సడన్ గా ఎక్కడి నుంచో ఊరు నుంచి మీటింగ్ సందర్భంగా ఇక్కడికి వచ్చినావేమో బిడ్డ. ఆయా ఛానల్స్ తిప్పుతూ సడన్ గా ఈ యొక్క టీవీ క్రిస్టియన్ ఛానల్లోకి వచ్చి నువ్వు చూస్తున్నావేమో సహోదరి సహోదరుడా. కానీ రాత్రి నీకు శుభవార్త. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించడానికి నీ గృహానికి వచ్చి ఉన్నాడు. నీవు కోల్పోయినవన్నీ నువ్వు పశ్చాత్తాపపడితే మరలా నీకు ఇవ్వాలని నీ గృహంలోకి వచ్చినాడు. నీవు కోల్పోయినవన్నీ మరలా నీకు ఇవ్వటానికి ఎక్కడి నుంచో ఈ మందిరానికి నువ్వు నడిపించబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చదవండి కీర్తన గ్రంథము 78వ కీర్తన 57వ వచనం దయచేసి చదవండి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. పితరుల వలె వారు వెనుకకు తిరిగి. హల్లెలూయా, హల్లెలూయా. పితరుల వలెనట వెనుకకు తిరిగి వారు ద్రోహులైనారు అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, మనము వెనుకకు తిరగటమును బట్టి మనము దేవునికి ద్రోహం చేసిన వారం అవుతాం. జాగ్రత్తగా వినండి బిడ్డ. మనము వెనకంజ వేస్తే మనము దేవునికి ద్రోహం చేసిన వారం అవుతాం. మనము దేవునికి ద్రోహం చేస్తే శాపము అనేది మన కుటుంబంలో ప్రవేశిస్తుంది. శాపము అనేది ప్రవేశిస్తే అది వారం రోజులు 2 రోజులు ఉండి వెళ్ళిపోయేది కాదు. కానీ ఆ శాపము మనము గాని గ్రహించకపోతే సంవత్సరాల తరబడి ఆ శాపము మన కుటుంబంలో ఉంటది. దేవుని బిడ్డల జీవితంలో ఇదే జరిగింది. ఇశ్రాయేలీలు వెనకంజ వేసినారు అంటే దేవునికి నమ్మకంగా ఉండలేకపోయినారు. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా ఉండలేకపోవటంను బట్టి ద్రోహులైనారు. వారు ద్రోహులు కావటంను బట్టి శాపం అనేది ప్రవేశించింది. ఈ శాపము ఏం చేస్తుందంటే మనల్ని బానిసత్వంలోకి తీసుకొని వెళ్తుంది. దేంట్లోకి చెప్పండి? నోర్లు తెరవాలి. బానిసత్వంలోకి. అందుకనే ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు బబులోను యొక్క బానిసత్వంలోకి వెళ్ళినారు. కారణం ఏంటిదంటే అందరూ చెప్పాలి నాతో పాటు. నమ్మకంగా ఉండకపోవటమును బట్టి, వెనుకంజ వేయటమును బట్టి ద్రోహులైనారు. ఈ ద్రోహము శాపమును తీసుకొని వచ్చి వీరిని బానిసత్వములోకి తీసుకొని వెళ్ళింది. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు బానిసత్వము? 70 సంవత్సరాలు. అంటే 70 సంవత్సరాలు దేవుని ఉద్దేశములన్నీ ఏమైపోయినాయి? నోర్లు తెరవండి. ఫెయిల్ అయిపోయింది. 70 సంవత్సరాలు టైం అంతా ఏమైపోయింది? వేస్ట్, వేస్ట్, వేస్ట్. హల్లెలూయా, హల్లెలూయా.
మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామండి? తిప్పి కొడితే ఒక 70-80 సంవత్సరాలు బ్రతుకుతామేమో. కానీ మనం నమ్మకంగా ఉండకపోవటమును బట్టి, దేవునికి వెనకంజ వేయటమును బట్టి, ద్రోహము చేయటమును బట్టి, శాపాన్ని కొని తెచ్చిపెట్టకొట్టు బట్టి, బానిసత్వం రావటమును బట్టి, చివరికి ఆ 70 సంవత్సరాలలో 30 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే 30 సంవత్సరాలు దేవుని ఉద్దేశములు ఏమైపోయినాయి? ఫ్లాప్ అయిపోయినాయి. ఈ 30 సంవత్సరాలు నీ ద్వారా దేవుడు ఎంతో పని చేసుకోవాలనుకున్నాడు, కానీ ఏమైపోయింది? ఫ్లాప్, ఫెయిల్ అయిపోయింది. ఇశ్రాయేలును 70 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోయినారు. దీనంతటికి కారణం నమ్మకత్వము, నమ్మకత్వము, నమ్మకత్వం. ఉదయం 5 గంటలకి ప్రార్థన చేస్తాను అన్నావంటే దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్పరు చూడండి. ఇక ఏం చేస్తున్నాడు? నువ్వు నమ్ముతున్నావు, నిన్ను దేవుడు నమ్ముతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. కానీ 5 గంటలకి నువ్వు ప్రార్థనకి లెగకుండా నిద్రపోయినావి అనుకోండి, దాని అర్థమేంటిది? నమ్మకత్వం నుంచి దూరం అయిపోయినా. దేవుడు నువ్వు 5 గంటలకు లేచి ఆయనని కలుసుకుంటావు అని ఆశతోనుంటే నువ్వు నమ్మక ద్రోహం చేసినావు. పెద్ద పెద్దవి కాకపోవచ్చు బిడ్డ, చిన్న చిన్నవి జస్ట్ చిన్న పిట్ ఫాల్స్ చాలు. హల్లెలూయా, హల్లెలూయా. 70 సంవత్సరాలు చూడండి, 70 సంవత్సరాలు దేవుని ఉద్దేశములు వృధా అయినాయి. 70 సంవత్సరాలు సమయం వృధా అయింది. దేవుని సమయం వృధా అయింది, మన సమయం కూడా వృధా. ఎంత బ్రేక్ డౌన్ చూడండి. హల్లెలూయా. అందుకనే వెహికల్ మీద వెళ్తుంటాం. వెహికల్ మీద వెళ్తూ ఉంటే ఎందుకు గ్రీన్ సిగ్నల్స్ ఉంటాయి, రెడ్ సిగ్నల్స్ ఉంటాయి, ఆరెంజ్ సిగ్నల్స్ ఉంటాయంటే, రెడ్ సిగ్నల్ అయితే నువ్వేం చేయాలా? స్టాప్ చేయాలి. ఆరెంజ్ సిగ్నల్ అయితే నువ్వేం చేయాలి? మెల్లగా పోవాలి. గ్రీన్ సిగ్నల్ అయితే వెళ్ళవలసిన స్పీడ్లోకి వెళ్ళాలి. చప్పట్లు కొట్టండి. నీ వ్యక్తిగత జీవితం అనే వాహనము యాక్సిడెంట్ కాకుండా ఉండటానికి ఇవే మనకి సిగ్నల్స్. మనము రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు మన వాహనాన్ని తీసుకొని వెళ్తే మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం అనే వాహనం ఏమైపోతుంది? యాక్సిడెంట్కి గురైపోయి తునాతునకలైపోతుంది. అందుకనే ఈ వాక్యమే మనకి బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ని నేర్పిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇష్టం వచ్చినట్లు వెళ్తావా? వెళ్ళు. ఇశ్రాయేలు చేసిన పని ఏంటంటే వెనకంజ వేసినారు. 70 సంవత్సరాలు బానిసత్వానికి గురైనారు. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు వెళ్ళు, నీ వాహనం అంతా కూడా కుప్పకూలిపోతుంది. నువ్వు అపోలో హాస్పిటల్లో కాళ్ళు చేతులు ఇరుగుతాయి. టైం వేస్ట్ అయ్యేది ఎవరిది చెప్పండి? నీ టైం వేస్ట్ అవుతుంది, దేవుని ఉద్దేశములన్నీ కూడా తొలగిపోతాయి. కొత్తగా షోరూమ్ లో నుంచి తెచ్చిన ఆ వాహనం ఏమైపోతుంది? తునాతునకలు అయిపోతుంది. మరలా దాన్ని టింకరింగ్ చేసి అది చేసి ఇది చేసే లోపట సమయము వేస్ట్ అయిపోతుంది. అదే విధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని లిమిట్స్ అనేటివి ఉంటున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలకి కొన్ని లిమిట్స్ ఉంటున్నాయి. లోక సంబంధమైన ప్రజలకి హద్దులు దాటి వెళ్తారు, వెళ్ళని. కానీ దేవుని బిడ్డలకి ఎందుకు లిమిట్స్ ఉంటున్నాయంటే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. నీ సమయం వృధా కాకుండా ఉండటానికి కొన్ని స్పీడ్ బ్రేకర్స్ అనేటి, కొన్ని సిగ్నల్స్ అనేటి దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. మనం సిగ్నల్స్ ప్రకారం స్పీడ్ బ్రేకర్స్ చూసుకొని మనం వెళ్తున్నామంటే మనం చేరవలసిన గమ్యానికి మనం చేరుతాం. చూడండి, సౌలు స్పీడ్ బ్రేకర్స్ దాటి వెళ్ళిపోయినాడు, సిగ్నల్స్ చూడకుండా వెళ్ళిపోయినాడు. చివరికి దయ్యాల చేత పీడింపబడి చనిపోయినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ వ్యక్తిగత స్థితి ఏ విధంగా ఉన్నదో నాకైతే తెలియదు సహోదరి సహోదరుడా.
కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ మాట కూడా చదువుకున్న తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములనిచ్చెదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదను. హల్లెలూయా. చూడండి, దావీదు నమ్మకంగా ఉన్నాడు దేవునికి, ఆమెన్. కానీ సొలొమోను నమ్మకంగా ఉండలేకపోయినాడు. దేవుడు ఏం చేసినాడంటే సొలొమోను ఆ యొక్క రాజ్యాన్ని తన దాసుడైన యెరోబాముకి దేవుడిచ్చినాడు. చూడండి ఎంత దుఃఖకరమైన విషయమో. సొలొమోను తర్వాత తన వారసుడు రాజు కావాలి, కానీ సొలొమోను నమ్మకత్వాన్ని కోల్పోవటమును బట్టి దేవుడు ఆ రాజ్యాన్ని ఎవరికి ఇచ్చినాడంటే యెరోబాముకి ఇచ్చినాడు. చప్పట్లు కొట్టండి. కానీ దాసుడుగా ఉన్న యెరోబాము రాజు అయినందుకు దేవుణ్ణి గణపరచాలి, ఆమేన్. బ్రతికినంత కాలం కృతజ్ఞుడిగా ఉండాలి. కానీ జరిగిన విషయం ఏంటిదంటే రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 7 నుంచి 11వ వచనంలో చూస్తే యెరోబాము ఏం చేసినాడంటే నమ్మకత్వాన్ని కోల్పోయినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవుడు తనకిచ్చిన ఆ మంచి బాధ్యతను, ఆ యొక్క ధన్యతను యెరోబాము దూరము చేసుకొని శాపాన్ని కొని తెచ్చి పెట్టుకున్నట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఈరోజు ఒకవేళ ఈరోజు దాకా నీవు పొరపాటు చేసి ఈరోజు దాకా పొరపాటు చేస్తూ ఈరోజు మందిరానికి వచ్చి కూర్చున్నావేమో, రెండవదిగా ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావేమో. దేవుడు ఎందుకు ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ముందు నిన్ను కూర్చోబెట్టినాడంటే, దేవుడు ఎందుకు ఈ మందిరానికి నిన్ను నడిపించినాడంటే, నువ్వు తెలిసి తెలవక చేసిన పొరపాట్లు, ఆ నమ్మక ద్రోహం నువ్వు దేవుని దగ్గర కానీ నువ్వు ఒప్పుకుంటే ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు.